హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమాని. ఈరోజు వీడియో వచ్చి ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నాటుకోడి పులుసు చేయడానికి 1 కేజీ నాటుకోడిని అయితే తీసుకొచ్చామండి. మేము పెట్టనైతే తీసుకొచ్చాం. ఇందులో మాకు బోనస్గా కోడిగుడ్లు కూడా వచ్చినాయి. అవైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కూరనైతే చక్కగా కడగాలండి. కాల్చిన వాసన అనేది రాకుండా నీట్గా బాగా ఒకసారి కడుక్కొని గుడ్లు అయితే సపరేట్గా పెట్టేసుకొని కూరనైతే ఒక పక్కన సపరేట్గా అయితే పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా సపరేట్ అయితే చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు అందులోకి వేయాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు అల్లం ముక్క, 2 ఎల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 ముక్కలు ఎండు కొబ్బరి వేయండి. ఎండు కొబ్బరి వేయటం వల్ల కూర అనేది మరింత టేస్ట్ అయితే వస్తుంది. 1 స్పూన్ గసగసాలు వేయండి. ఉంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా అదైతే మిక్సీ పట్టి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి అయితే పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే వేసి బాగా ఉల్లిపాయలు అయితే వేగనివ్వాలి. తరువాత ముందుగా కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలండి. ఒకసారి వేసి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. నేను నాటుకోడి పులుసు వండినంతసేపు నాకు ఒకటే ధ్యాసలో ఉందండి. నేను మా నాన్నమ్మ అంత బాగా వండగలనా అని. మా నాన్నమ్మ అయితే చాలా బాగా ఉండేదండి నాటుకోడి పులుసు. అప్పటి రోజుల్లో ఇప్పుడు ఇలా మసాలాలు ఏమి లేకపోయినా కూడా ఆవిడ చేతిలో ఏదో మహత్యం ఉన్నట్టు నాటుకోడి పులుసు ఎంతో రుచిగా చేసి పెట్టేదండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. 1 స్పూన్ పసుపు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్ట్ అయితే వేసుకోవాలి. మనకి రుచికి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలండి. ఈ కారం ఉప్పు అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు ఒక 5 నిమిషాలు అయితే కలుపుకుంటూ ఉండాలండి. ఇలా వేయగానే మూత పెడితే ముక్కలన్నిటికి కారం అనేది సదురుకోదు. తరువాత చికెన్ మసాలా కూడా వేసి ఒక 5 నిమిషాలు బాగా కలుపుతూ ఉంటేనే మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అనేది ముక్కలకి అనేది బాగా పట్టి త్వరగా నూనె అనేది పైకి తేలుతుందండి. కూర కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. నాటుకోడి అనేది మనం మామూలుగా తెచ్చుకునే కోడి కూరలాగా త్వరగా అయితే ఉడకదండి. ఇది కొంచెం ఉడకటానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. అలానే కుక్కర్లో గట్ట పెడితే కూర టేస్ట్ అనేది అంతగా బాగోదు. ఇలా మనం ఎక్కువసేపు ఉడికించుకుంటే కూర అనేది ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ని అయితే వేసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు ఒక 20 నుంచి 25 నిమిషాల వరకు కూరనైతే బాగా ఉడికించుకోవాలి. ఒక 90% ఉడికిన తర్వాత మనం ముందుగా కూరలో వచ్చిన కోడిగుడ్లు అవి అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. అవి వేసిన తర్వాత కలపకూడదు. వేసి పక్కన కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలి. ఈ కూర చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ నాటుకోడి పులుసుతో రాగి సంగటి నాటుకోడి పులుసు తింటే ఉంటుందండి, భలే ఉంటుంది. కానీ మేము ఎక్కువ రాగి సంగటి అయ్యి మాకు అలవాటు లేదు. ఈసారి వీడియో కోసమైనా నేను రాగి సంగటి నాటుకోడి పులుసు అయితే చేసి మీకైతే ఈ వీడియో అయితే పెడతానండి. నేను పిల్లలు ఏడుస్తున్నారు కదా అని చెప్పి పొయ్యి మీద కూర అయితే పెట్టేసి పిల్లల్ని సముదాయించేలోపు పులుసు కాస్త ఎగిరైపోయింది. మీకు కూడా ఇలా జరిగిందా? ఇలా జరిగితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.